హలో అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటి అంటే, వారాహీదేవి నవరాత్రులు వస్తున్నాయి కదండి. ఈ నవరాత్రుల్లో అమ్మని నవరాత్రుల కింద ప్రతిరోజు పూజించుకునే వాళ్ళు కలశం ఆనవాయితీ లేకుండా తేలికగా ఏ విధంగా చేసుకోవాలో నేను ఇక్కడ చూపించబోతున్నానండి. కేవలం 10 నుంచి 15 నిమిషాల లోపే ప్రతిరోజు మనం అమ్మని చాలా తేలికగా పూజించుకోవచ్చండి. నేను ఇక్కడ చెప్పినట్టుగా మీరు కనుక పూజించుకుంటే ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నవరాత్రుల్లో మొదటి రోజు పూజని ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ చూపించబోతున్నానండి. ఈ పీఠం అనేది మనం నవరాత్రులు పూర్తయ్యేంత వరకు కదపమన్నమాట. తలంటు స్నానం చేసుకొని ఈ పూజను మనం సూర్యాస్తమయం తర్వాత అంటే 7 గంటల తర్వాత ప్రారంభిస్తే చాలా మంచిదన్నమాట. ఒక పీటని ఏర్పాటు చేసుకొని ఆ పీటని చక్కగా శుభ్రపరచుకొని ఎక్కడా గ్యాప్ లేకుండా పసుపు రాసుకొని దాని మీద ముగ్గులు వేసుకోండి. దాని మీద ఒక ఎర్రటి జాకెట్ ముక్కను పెట్టుకొని ఒక 3 పిడికెళ్ళ బియ్యాన్ని వేసుకోవాలండి. దాని మీద కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకొని వారాహి అమ్మ ఫోటోని అక్కడ మనం ప్రతిష్ఠించుకోవాలి. మీ దగ్గర వారాహి అమ్మ ఫోటో కనుక లేకపోతే మీ దగ్గర ఏ అమ్మవారి ఫోటో అయినా ఉంటుంది కదండి, ఆ ఫోటోని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు ఈ పూజని మీ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చండి. ఏదైనా ఒక సంకల్పంతో చేసేవాళ్ళు ఇలా పీటను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ అమ్మవారికి పూలని సమర్పించుకొని ఎర్రటి పుష్పాలంటే ఈ వారాహీదేవికి చాలా ఇష్టం అండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పుష్పాలంకరణ అయితే చేసుకోవాలి. దాని తర్వాత మనం దీపాలు వెలిగించుకోవాలండి. ఈ దీపారాధనలో ఉపయోగించే నూనె వచ్చేసి మనం ఆవు నేతినైనా ఉపయోగించుకోవచ్చు, లేదు అంటే నల్ల నువ్వుల నూనెనైనా ఉపయోగించుకోవచ్చండి. అమ్మకు ఎర్రటి ఒత్తులతో దీపారాధన అంటే చాలా ఇష్టం. మీ దగ్గర ఎర్రటి ఒత్తులు గనక ఉంటే ఆ ఒత్తులతో దీపారాధన చేసుకోండి. ఈ నవరాత్రులు చాలా మంచిది. ఒకవేళ లేకపోయినా కంగారు పడకండి. మీరు మామూలుగా ఏ దీపారాధన ఒత్తులైతే యూజ్ చేస్తారో అంటే తెలుపు రంగులో ఉన్నవి వాటితోనే చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ 2 తమలపాకుల్ని ఏర్పాటు చేసుకొని ఒక తమలపాకు మీద గణపతి ప్రతిమను పెట్టుకోండి. మీ దగ్గర గణపతి ప్రతిమ గనుక లేకపోతే పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోండి. పసుపు గణపతిని ఏర్పాటు చేసుకొని గణపతికి పుష్పాలు అలాగే అక్షింతల్ని సమర్పించుకొని ఈ నవరాత్రుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ నవరాత్రుల్ని పూర్తి చేసుకునే శక్తిని ప్రసాదించమని, భాగ్యాన్ని ప్రసాదించమని మొట్టమొదటిగా అయితే గణపతికి మీ గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోండి. దాని తర్వాత గణపతికి ధూపం చూపించి వారాహీదేవి ప్రతిమ ఉంటే మీరు వారాహీదేవి అమ్మ ప్రతిమని కూడా ఈ పూజలో పెట్టుకోండి. లేదు అంటే మీ దగ్గర ఏ అమ్మవారి ప్రతిమ ఉన్నా దాన్ని పెట్టుకోవచ్చండి. ఇలా మనం చక్కగా అమ్మవారి విగ్రహానికి కూడా పూజ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా ఒక్క విషయం చెప్తానండి. ఈ వారాహీదేవికి ధూపం అంటే చాలా చాలా ఇష్టం. మీరు ప్రతిరోజు నవరాత్రులు తప్పకుండా ఈ అమ్మకి ధూపాన్ని వేసుకోండి. ఇలా కప్పు సాంబ్రాణి ఉంటాయి కదండి, వాటిలోకి కొద్దిగా జవ్వాది పొడి వేసుకుంటే ఇంకా మంచిదండి. మంచిగా సువాసన వెదజల్లుతూ అమ్మ చాలా తొందరగా మనకి ప్రీతి చెందుతుందన్నమాట. ధూపం వేసుకున్న తర్వాత అమ్మకి మీ గోత్రనామాలతో మీ సంకల్పం చెప్పుకోండి. ఏ సంకల్పంతో అయితే ఈ నవరాత్రులు మీరు చేస్తున్నారో ఆ సంకల్పాన్ని చెప్పుకొని అమ్మ ఈ సంకల్పం నెరవేర్చేలాగా చూడు తల్లి, నెరవేరేలాగా అని మొక్కుకోండి. అలాగే ఈ సంకల్పం నెరవేరి మేము మా కుటుంబము అందరూ బాగుండేలాగా కాపాడుకొని రా తల్లి, వచ్చే నవరాత్రులకు కూడా ఇలాగే నీ నవరాత్రులు జరుపుకునే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోండి. ఇలా మీకొచ్చిన భాషలో అమ్మను ఆహ్వానపరుచుకొని ఇక ఈ పీఠాన్ని నవరాత్రులు పూర్తయ్యేంత వరకు కదపకూడదండి. మొట్టమొదటి రోజు మనకి ఈ పీఠ ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం పడతాయి. ఇంకా మిగిలిన రోజు మనకి పూజ అనేది కేవలం 10 నిమిషాల లోపే పూర్తయిపోతుందండి. అమ్మకు పసుపు కుంకుమలని సమర్పించి తాంబూలాన్ని సమర్పించండి. తాంబూలంలో మీ దగ్గర అందుబాటులో ఉంటే 3 కానీ 5 కానీ పసుపు కొమ్ముల్ని కూడా
అమ్మకు సమర్పిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ నవరాత్రులు మనం అమ్మకు సంబంధించి ఏ నామాలు ప్రతిరోజు చదువుకోవాలో తెలుసుకుందాం. మీరు ప్రతిరోజు కూడా ఎర్రటి మందారాలతో కానీ లేదు అంటే ఎర్రటి గులాబీ రేకులు ఉంటాయి కదండి, వాటితో అమ్మ అష్టోత్తరాలని చదువుకోవడం కానీ లేదా ఫోన్లో వింటూ అష్టోత్తరాలని మనం చదువుతూ గులాబీ రేకులతో అర్చన చేసుకోవాలండి. దాని తర్వాత అమ్మ ద్వాదశ నామాలు ఉంటాయండి, వాటిని నేను ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ 12 నామాలతో ప్రతిరోజు కూడా అమ్మకు కుంకుమార్చన అనేది చేసుకోండి. అలాగే ఇంకా వారాహిదేవి కవచాన్ని కూడా మీరు చదవడం కానీ వినడం కానీ ప్రతిరోజు చేయాలండి. ఇవేవి చదవడం మాకు రాదు అండి అంటే ఫోన్లో ప్లే చేసుకొనైనా మీరు వినొచ్చండి. ఫోన్లో ప్లే చేసుకునే అవకాశం కూడా లేకపోతే ఓం వారాహిదేవ్యే నమః, ఓం వారాహిదేవ్యే నమః అనే నామాన్నైనా మీరు చెప్పుకుంటూ పూజ చేసుకోండి. ఇలా గణపతి పూజ, అమ్మవారి పూజ రెండు పూర్తయిపోయిన తర్వాత అమ్మకు మనం నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించాలండి. మీరు ప్రతిరోజు కూడా కొద్దిగా బెల్లం 2 యాలక్కల్ని వేసి పానకాన్ని తయారు చేసి అమ్మ ముందుంచి ఆ పానకాన్ని పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మన ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకుంటే చాలా మంచిదండి. ఇంకా వేరే ఏ ప్రసాదాలు మీరు తయారు చేసినా చేయకపోయినా ప్రతిరోజు పానకాన్ని అయితే తప్పకుండా నైవేద్యంగా పెట్టాలండి. ఎందుకంటే అమ్మకు పానకం అంటే చాలా ఇష్టం అన్నమాట. దీన్ని తయారు చేయడం కూడా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చండి. నైవేద్యాల కోసం పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా పానకాన్ని ఒక్కటే సమర్పిస్తే సరిపోతుంది. ఇక పళ్ళు అలాంటివి ఏమైనా మీకు ఇష్టం ఉంటే సమర్పించుకోవచ్చు. ఇలా సమర్పించిన తర్వాత కొబ్బరికాయని మొదటి రోజు మాత్రమే కొట్టుకోవాలండి, మళ్ళీ ఆఖరి రోజు కొట్టుకుంటే సరిపోతుంది. కొబ్బరికాయని కొట్టేసి ముద్ద కర్పూరంతో కానీ పచ్చకర్పూరంతో కానీ అమ్మకు హారతిని ఇచ్చేసి చక్కగా అమ్మకు హారతిని చూపించేసి మనం కళ్ళకద్దుకొని చివర్లో కొన్ని పుష్పాలు అలాగే పూరేకుల్ని అమ్మ ముందు వేసి ఈ పూజ చేయడంలో మేమేవైనా తప్పొప్పులు ఉంటే వాటిని క్షమించమని అమ్మను మనసారా వేడుకొని అలాగే మన సంకల్పాన్ని నెరవేర్చమని అమ్మతో 2 నిమిషాల పాటు మాట్లాడుకోండి. ఇక ఇక్కడితో మనకి మొదటి రోజు పూజ అయితే పూర్తవుతుందండి. ఈ నవరాత్రుల్లో అమ్మను ఏ విధంగా అభిషేకించుకోవాలి, అమ్మ కుంకుమార్చన ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియోస్ని నేను పోస్ట్ చేస్తానండి. ఇంకా మీకు నవరాత్రులకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నాకు కమెంట్ చేయండి. అంతే అండి, కేవలం ఒక్క 10 నుంచి 15 నిమిషాల లోపే ప్రతిరోజు కూడా మనం ఈ పూజ అనేది పూర్తి చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.